ఇది నీ డెబ్యూ ఫిలిం యాజ్ అ డైరెక్టర్. అవునన్నా. అంటే ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ప్రత్యేకించి ఎవరైనా ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోయే వాళ్ళు ఏదైనా ఒక లవ్ సినిమాను లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఒక టోటాలిటీ ఉన్న సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇది నిజంగా చెప్పాలంటే ఇది మనుషుల అనుబంధం ఆత్మీయతకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఇది. సో ఈ పాయింట్తో సినిమా చేయాలి, నేను డైరెక్టర్గా పరిచయం అవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? అన్న ఒక మంచి మాట చెప్పాడు చెన్నైలో నాకు. ఈ సబ్జెక్టు నన్ను అడిగింది డైరెక్షన్ చేయమని. నేను ఇలా ఉండాలి, ఈ సినిమాకే డైరెక్టర్ అవ్వాలని నేను అనుకోలేదు. ఈ సబ్జెక్ట్ ఎవరు కరెక్ట్ అని సబ్జెక్ట్ వెతుక్కుంది. మీరు అన్నట్టు ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఒక సినిమానో లేకపోతే మనకు 2 ఫైట్లు 4 పాటలు పెట్టుకుని ఒక సినిమానో చేసేద్దామని ఉండుంటే అది నేను ఎప్పుడో చేసేవాడిని. మనం అసలు చేయమని ఎవరు అడుగుతున్నారు మనల్ని? మనం చేయకపోతే బెంగ పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. అలాంటప్పుడు ఇన్నాళ్ళు ఉన్న దాంట్లో రోజుకో ఆలోచన వస్తూ ఉంటుంది. మనమేంటి, ఇంతమందిలో మనమేంటి, మన స్టైల్ ఏంటి? ఒక కమెడియన్ అంటే కామెడీ సినిమాలే చేయాలా, లేకపోతే యాక్షన్ మసాలా లాంటి రొటీన్గానే చేసుకోవాలా? కాదు, మనకు పేరు కూడా ఉండాలి. రేపొద్దున ధనరాజ్ కమెడియన్ ఓ డైరెక్షన్ చేశాడంటే ఎలాంటి సినిమా అనేది మన పేరు కూడా ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి ఒక కథ ఖచ్చితంగా జనాలకి చెప్పాలని ఆయన ఎప్పుడైతే నాకు భరోసా ఇచ్చారో, అంత పెద్ద డైరెక్టర్గా మా యాక్టరు, ఆయన నేను ఒప్పించగలిగానంటే సబ్జెక్ట్ ఎంత గొప్పగా వచ్చిందో అర్థమైంది. ఓకే. అలాంటప్పుడు ఆ సబ్జెక్ట్కి మీరే కరెక్ట్ అండి డైరెక్టర్గా, నేను వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నాను. మా నిర్మాత పృథ్వీ పోలవరపు గారు, ఆరిపాక ప్రభాకర్ గారు నన్ను ఎలా చేశారంటే, మీరు చేస్తేనే ఈ సినిమా జరుగుద్ది, లేకపోతే ఈ సినిమా తీయము అనే రేంజ్కి తీసుకొని వచ్చారు. అందుకని నేను ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేశాను. సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ సినిమాకి నేను డైరెక్షన్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. వేరే సినిమా చేస్తుంటే ఇంత బాగా మాట్లాడేవాడిని కూడా కాదేమో, మొహమాటంతో ఏదో మాట్లాడేసేవాడిని. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాను.